ఏట్రా గేదె కుడిదెట్టినట్టు సిద్ధాంతి అయ్యా నువ్వు ఆగుతావు నేను తినేస్తా. బావగారితో మీద జోకు లేక నువ్వు నీకన్నా పట్టు తక్కువ, నీకన్నా అందంగా ఉంటా. కట్ చేస్తాడు ఎంత అయ్యాడు. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సౌండ్ తగ్గించది, పందిలా ఉన్నాం. నిన్న వచ్చాడు గైస్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఎందుకు లెగ్సా పైకి? మా వాడేమో జాబ్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఎయిర్పోర్ట్ లోని ఫ్రంట్ ఆఫీస్ లో ఫ్రంట్ టేబుల్ ఉంటారు కదా. బత్తాకాయ నిమ్మకాయ దా టిఫిన్ తిందా. టిఫిన్ తెప్పించాను ప్రసాద్ గడి కోసం. డబ్బులు ప్రసాద్ గడియే. ఎక్కించాలి. తిరుగుతుంది చూడు అక్కడ. అది వన్ డే డెడికేటెడ్ గా వచ్చి ఆ పున్నమి ఘాట్ మొత్తం వీడియో చేసినప్పుడు ఎక్కిస్తాను. చిన్నపిల్లడు తండ్రిని అడుగుతాడు చూడు, డాడీ అది ఎక్కించు డాడీ అని అన్నట్టు అడుగుతున్నాను. తీసుకెళ్ళి ఎక్కించేస్తాం. మరి మీ ఇంట్లో వైఫై బాగుతుంది. వెళ్ళిపో. ఎవడు రమ్మన్నాను నిన్ను? ఇలా వచ్చాను రా, షేర్ చేసుకుందాం అందరం. పూరి ఇలా ఇచ్చండి పోనీ. గాలి ఎందుకు వచ్చిందిరా? నువ్వు తినాలా? నువ్వు తినేసావా? అయితే ఆడికి ఒక ప్లేట్ ఉంచాలంటరా. మిగిలిపోయింది తినగా మిగిలిపోయింది అన్ని ఆడికి ఉంచండి. గారి బజ్జీ పూరి ఇలా ఇవ్వమ్మా. ఎవరు చెప్ప పూరి? నువ్వు మైసూర్ బజ్జీ చెప్పు, పగిలిపోద్ది నీకు. 2 ప్లేట్లు చెప్పరా అంటే అన్నాడు. మూసుకుని ఏదొస్తాయి మూసుకొని కొద్ది పూరి టేస్ట్ అంటే ఇంకా ఎక్కువ తినాలి. ముందు టిఫిన్ చేసాం. ఇప్పుడే టిఫిన్ చేసి మా నవీన్ నవీన్ గారు షాప్కి వెళ్తున్నాం. నవీన్ ప్రసాద్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట చిన్నప్పటి నుంచి. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకేలా ఉన్నారు. అలాగా వైట్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ వైట్. ఏదో వాగుతూ ఉంటాడు. మళ్ళీ కెమెరా తీసుకున్నాడు, మొహం మీద పెడుతున్నాడు. చిరాకు. ఆడికి ఫోన్లే చూస్తారు కదా ఇంట్లో వాళ్ళు కూడా ఆనందపడతారని ఒక 30 సెకండ్లు స్పేస్ ఇస్తున్నాను వీడియో. చాలా తప్పు చేస్తాను. ఆ 30 సెకండ్స్ కూడా వృధా అయిపోతుంది. బాండ్ తీసుకొనేస్తాను. వాడికి అలా పెట్టాడు నువ్వు అలా ఉండిపోయిన పోతుంది. అది ఏరియా ఏంటిది? సత్యనారాయణపురం దగ్గరికి సుగంధి తాగడానికి వచ్చాం. వెనకొంది చూసారా? వెంకటేశ్వర సోడా హంట్. పట్టు లోపలికి కట్టేసాడు. పట్టు లోపలికి కట్టేసాడు. కటోరా పాలతో చేస్తారేంటి ఇది? సుగంధి అన్నం. హలో, బానే ఉంది కానీ ఎక్కువ తాగలేం. పాలతో అంట. పాలు వేసారు మా ఇందులో. సుగంధి కటోరా అన్న. నువ్వు పాలు ఎక్కడ చెప్పావు మధ్యలో? పాలు సూపర్ ఉంటుంది చూడు. బాగుందిగా, చాలా కొత్తగా ఉందిరా. చాలా బాగుంది. కొత్తగా ఉందా? బాలేదా? సుగంధి తాగలేము ఎలాగో. బాగుంది. సుగంధిలో సోడాలో సబ్జా వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. అదిగో సూపర్ ఉంది. ఒకసారి ఇది పట్టుకో, టేస్ట్ వస్తాను అంతేనా బషీరు? తాగండి బాబు. సుగంధి కానీ కట్టోరు చాలా బాగుంది. బాగుంది. అది సెలవు చేస్తుంది ఎండాకాలం తాగుతుంది. ఇప్పుడు మనం మా నవీన్ గడి కొత్త షాప్ దగ్గర ఉన్నాం. సెలబ్రిటీ. మొన్న ఓపెనింగ్ రోజు చాలా మంది జనం ఉన్నారు. అందులోనూ ఏం జరగలేదు అనమాట ఆ రోజు, అందుకే సరిగ్గా చూపిలా. బాబు ఇది అడ్రస్ ఏంటమ్మా? దేవీనగర్, విజయవాడ దేవీనగర్ 8th లైన్ లో ఉంది మా ఓడి షాపు. అదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. బషీరన్నా మెట్టమా లేడీస్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు రా. కరెక్ట్ దాంట్లోనే వెళ్ళాడుగా. మరి నీది మేము చూడట్లేదు ఏంటి? పద. బాగుంది షాపు. ఇది మొత్తం జెంట్స్. బ్రో లైట్లు వేయండి బ్రో. ఎవడో అన్నాడు రా, ఇది చైల్డ్ ఆర్టిస్ట్ అని పేరు తీసి ఇంకో ఆర్టిస్ట్ ఏదో పెట్టమన్నా. డైపర్ స్టార్ అంట. డైపర్ స్టార్ అని పేరు ఇమ్మన్నారు నీకు బిరుదు కామెంట్లో. నాకు చాలా కామెంట్లు చాలా మంది చెప్పారు అరే సెలబ్రిటీ ఇంకొక బ్రాంచ్ ఫైనల్లీ మామ. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది చూడండి. మా ప్రసాద్ మామ వచ్చేసా, అది నాకు సంతోషం. పిలిచావా మామని? ఓపెనింగ్ పిలిచాడా? ముందు రోజు ఫోన్ చేసి వచ్చామంటే ఆర్డర్ వస్తాడు. నాకు వారం రోజుల ముందు చెప్పాడు మా వారం ముందు. అందరినీ కనుక్కున్నా. చెప్పాడు. నిన్ను ఎవరో గుర్తు చేశాడు. అలా కాదు, ఎవడు? మోహన్ గారు గుర్తు చేసి చెప్పాడు. అందరు చెప్పారు. నాకెప్పుడు చెప్పాడు? నీకు 10 రోజుల ముందు చెప్పాడు. 15 రోజుల ముందే. అసలు ఎప్పుడు చెప్పాము కదా, ఇక్కడ ఏమన్నది బూతులు మాట్లాడుకోండి. షాప్ చూద్దాం పదా. ఏంటిది? యూనిసెక్స్ సెలూనా? అవునమ్మా. సూపర్. 3 చైర్లు. ఒరే బాబు, చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వు కదా ఆడు.
బాగుందిరా, లైటింగ్ బాగుంది. ఫేషియల్ రూమ్ చాలా బాగుంది. ఇక్కడేంటి పాదు పాకిందేంటి దాని మీద? అరే మన షాప్ టూర్ కూడా ఇంతలా చేయలేదురా నువ్వు. ఏ రూమ్? మా నవీన్ గారి షాప్ రా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ నవీన్ గారి షాప్. ఒక చోట నుంచి ఇక్కడ ఇది అని చెప్పి ఇలా 4 అడుగులు వేసి వచ్చేసాడు. ఇది రూమ్ లోకి తీసుకెళ్లిపోయి ప్రతిదీ ఏ మూలంలో చూపించేస్తారండి ఈ కాడు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వెనక్కి పంపిస్తే ఆ తైలద్దని వెనక్కి పెట్టలేదేంటి, కానీ బాగుంది. కలర్ బాగుంది. ఇది చాలా క్లాస్ ప్రీమియం ఉంది. పెడిక్యూర్ అంటారు దాన్ని, పెడిక్యూర్. అదేంటి ఆ లోపల స్టాఫ్ రూమ్ అన్నమాట. స్టాఫ్ రూమ్, ఇది ఇంకో ఫేషియల్ రూమ్. అరే రూమ్ కి వచ్చి ఒక ఏసీయా? రిచ్చరా బాబు నువ్వు. ఏసీ షాప్ ఏంటి మన ఏసీ షాప్ కాదు కదా, సెలూన్ షాపే కదా. మరి ఎందుకంటే ఏసీలు గోడ మీద ఫోటోలు మాత్రం బాగా అంటించావురా. ఇదేంటి బాబు, ఇది లేడీస్ దా? లేడీస్ సెపరేట్, జెంట్స్ సెపరేటా? ఏసీలు ఉంటాయి కానీ ఆన్ చెయ్యం. కస్టమర్లు వచ్చినప్పుడు ఆన్ చేస్తాం. అంటే కరెంట్ బిల్ అవుతుంది. కస్టమర్లే ఆల్రెడీ ఏసీ కదా తీసుకుంటాడు డబ్బులు. మంది ఈ షాప్ పెద్ద షాప్ పెద్దలు చేయాలి మా చేద్దాంలే కానీ ఇంకో షాప్ ఉంది కదా, మొత్తం 3 షాపులు 3 లక్షలు. పోన్లే 2 లక్షలు చేసేస్తాం. ఓకే మా ఇచ్చేస్తాను. బదింతో నీకన్నా ఎక్కువ ఏముంది? చేతి మీద ఏంటది టాటూలు? ఈ టాటూలు రంగులో కలిసిపోయినా బాబు, కనబడట్లేదు. ఏదో బాహుబలే బాబాయ్? బాబాయ్. భూబాబాయ్ అంటే మాకు పని నేర్పించింది బాబాయ్. ఎక్కడ ఉంటారు? మా బాబు చనిపోయారు ఇట్లా. ఓకే భూబాబాయ్. ఆయన పేరు వేయించుకున్నా. థ్యాంక్స్. ముందే వేయించుకున్నాడు ఆయన పేరు. అంటే పని నేర్పించిన గురువుని మర్చిపోవాలి కదా మా వాడు. తోపే ఎలా అన్న. మా నవీన్ గారి బండి చూడండి. ముందు బాలయ్య బాబు ఫోటో చూపి మామా. నేనే రాజు, నేనే మంత్రి అంట. చాలా ఏమో నీకు పోలేదురా సెకలు. జై బాలయ్య బాబు. అక్కడే దెబ్బ తగిలిందండి, అది కవర్ చేయడానికి బాలయ్య ఫోటో వేసేవాడు. నిజమేనా? దెబ్బ ఉంటుంది ఎంత అదే అది బాగుంటని బాలయ్య వాడేసాడు. మేము చేసిన స్టెంట్లు సిద్ధార్థ కాలేజ్ కి ఏ బాలయ్య మరి ఎక్కడ కూడా ఏం చేస్తుంది కదా, డ్యామేజ్ గోల్డ్ ఉంది. తాళందా అంటే బేసిక్ గా ఇది ఓన్లీ డిస్ప్లే అనమాట. ఒరిజినల్ బండి అయితే ఇది మన నవీన్ గడిది. ఒరిజినల్ బండి ఇది. సీట్ చాలా బాగుందిరా నవీన్. డిజైనా ఇది? మోడల్ ఇది కూర్చొని చెక్సింది కస్టమర్లు బండి తాళాలు అలా ఇరిపించేస్తావేంటి? ఎప్పుడు నువ్వు చేయించుకున్నావు, నేను మనుషులు కాదు తెలుసు కదా. ఎలా ఉన్నారో బుద్ధిమంతుల్లాగా. రాత్రి ఏమో పెద్ద మంతుడివి, పగలైతే బుద్ధిమంతుడివి. బుద్ధిమంతుడు కూర్చోడు. కట్ చేస్తాడు బషీరు తేడా ఉండి చేస్తుంది. ప్రసాద్ ఆడ అడవడి చూడు, ఆడు చూడు ఎంత అడవడి చేస్తున్నాడు. మీరు మళ్ళీ మొగానికి ఫేషియల్, కళ్ళకి మొహంకి ఎంత పేస్ట్ వేస్తారు. పెళ్లి నీదా? మొత్తం పెళ్ళ లేదు. నువ్వు ప్రతిసారి ఎవరో పెళ్ళి ఆడవాడే కోట్ వేసేయడం, ఫేషియల్. ఎందుకు ఇవన్నీ? పెళ్లి ఎవరిదైనా అందంగా కనబడాలి మా పెళ్లిలో. నువ్వు ఎన్ని చేసినా ఎందుకు నీకు సంబంధాలు రావడం? వీడికి ఏం సంబంధాలు రావాలండి ఇప్పుడు? ఏదో సంబంధం వచ్చిందేమో. ఉన్నారు కదా ఎవరు చెప్పిలా? అరే మరేదో నా సంగతి తెలుసు, చెప్పమని చెప్పిలా. పొట్టు పొట్టు చెప్పొట్టు నువ్వు చెప్పేది. ఆ మొగంతో ఫోటో తీసాడేంటి? ఫోటో బాగుంటుంది. దిగు. నాకు ప్రాబ్లం లేదు, మనోడు దిగుతాను. దిగిపో. ఫోటో చూసే వాళ్ళే భయపడతారు. మనోడు పెళ్లి చేసుకుని అన్నాడు. నేను వెళ్ళే జాబ్కి నాకు పిల్లని ఎవరు అన్నా. ఏ జాబ్కి వెళ్తారంటే ఆర్మీ సోల్జర్ అన్నాడు. చాలా గర్వంగా అనిపించింది. మా నేను చేద్దాం అనుకున్నాను. నువ్వు చేసేసుకో. సెకండ్ అలాగే ఉండాలి. ఏడి వెళ్ళిపోయాడు ఆర్మీలో చేస్తాడా? నీ పక్కనే ఉన్నాడు, నీ గుడ్డోడ్లా ఉన్నాను. తీకుడు అది పెట్టు. ఇంత కలిసినట్టున్నాను కదా ఈ చెయ్యి. అమ్మ చెయ్యిని కలిసాడు అంటే చెయ్యి పట్టి చెప్పేస్తున్నాడు చూడు. ఇంత కలిసాడు ఈ చెయ్యి. ఆర్మీ కాదు, ఇంకా 10th క్లాస్ అయ్యి ఉంటుంది. గోల్ అది గోల్. అది చెయ్యి స్పర్శతో చెప్పేసా. నవీన్ గారు ఏదో చేయించుకుంటున్నాడు ఏంటి? ఫేస్ కేసు ఎంటవట్లేదు, తీపిచ్చేమన్నాడు. గడ్డి ఉంది కదా. ఎన్ని జిల్లాలు మొత్తం? ఎన్ని జిల్లాలు మనకి? 4 జిల్లాలు. 161.
అదొక 175 ఉన్నాయి. ఏ కేవులా ఉండలేదు ఏమో గడ్డ పక్షులు అన్ని ఎందులో ఉంటాయి. అడవిలో కుదరు నల్లబల్ల అడివే సేమ్ బ్లాక్ ఫారెస్ట్. అక్కడ ఆల్రెడీ కొంచెం తీసి అక్కడ పెట్టాడు, గూడు పెట్టాడు. గుట్లో ఇంకో గూడు పెంచుతున్నాడు ఇక్కడ. ఏంటి అన్నయ్య ఇలా బుక్ చేసాడు అన్నాను. అంటే చెప్పు బయట ఉండే కాదు అన్నవుతాను. సెకండ్ వచ్చి ఆర్మీ సోల్జర్ నాకు చిన్న పని ఉంటుంది నీతో తర్వాత క్యాంటీన్ లో. ఓకేనా? మావయ్య రావడే చేస్తున్నారు. కాదు కాదు ఏ చచ్చి మరి చేతులు పట్టుకుంటామేంటి రా చేసే వాళ్ళది. తెలుసురా మా ముద్దు పెట్టాలా? పెట్టాలి 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 పెట్టాలి. అన్ని డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నప్పుడు అప్పుడు ₹10 వాడికి ఏడుస్తున్నాడు కూర్చొని. మళ్ళీ డబ్బులు అంటే నిజంగా ఫీల్ అవుతుంది ఇప్పుడు. మా నవీన్ గడి షాప్ దగ్గర నుంచి ఇప్పుడే ఫంక్షన్ హాల్కి వచ్చాం. నేను బషీర్ గారు వలీగా డబ్బులు కట్టాం కానీ ప్రసాద్ అట్లా ఇప్పుడే వచ్చాం ఫంక్షన్ హాల్కి. లోపల ఆడావిడి ఏం జరుగుతుందో చూద్దాం. క్యాంటీన్ చాలా ఇచ్చాం స్కూల్లో స్కూల్లో రోజు ₹10 ఇచ్చాడు నాకు. అవన్నీ చూసుకుంటే ఇప్పటికి ఆడే తిరిగే వాళ్ళకి 20,000. ఇప్పుడు ఇక్కడ పెద్ద డిస్కషన్ జరుగుతుంది బషీరు ప్రవీణ్ మధ్య. ఈ పువ్వులు తల్లో పెట్టుకోరు అని ప్రవీణ్, లేదు తల్లో పెట్టుకుంటారని బషీరు. ఈ పువ్వులు కామెంట్ చేయండి లేడీస్ అందరూ. 5-6 పెళ్లిళ్ళు చేశాడంటరా, వీడికి ఎక్స్పీరియన్స్ ఉందంట. నేను ఆ మాట అన్నాను. చేసావు అన్నావు ఇప్పుడే. చెవులో పెట్టుకోవడానికి కూడా పనికిరావరు ఈ పువ్వులు తల్లో పెట్టుకుంటారంట. వాసన వస్తాయి ఏమైనా? పెట్టుకుంటారు చెప్పింది వాసన కూడా ఏం లేవుగా. చిన్న చిన్నగా కట్ చేసి రింగ్ చేస్తారు దాన్ని. అక్కడక్కడ రింగ్ చేసి అక్కడక్కడ పెడతారు. చెప్పింది అలా అలా కనబడుతుందా? పెట్టాలి చెమ్కిలు పెట్టినట్టు అంతేనమ్మా. మీకు సగం తెలుసు సగం తెలియదు. ఆర్టిస్టులు వస్తారు రా బాబు. మా భలే వాళ్ళ ఉన్నాం మాకేం తెలుసులే మా భలే వాళ్ళ ఉన్నాం. డూప్లికేట్ పెట్టుకున్నాను. డూప్లికేట్ ఇదిగోండి డూప్లికేట్ ఫోన్ డూప్లికేట్ ప్యాంటు డూప్లికేట్. నువ్వే రిచ్లే. పొట్ట ఒకటే ఒరిజినల్. ఒరిజినల్ పట్ట ఒరిజినల్. ఆడు 3 అయిపోయింది 10 తిందాం గ్యాస్ ఫామ్ అయిపోద్ది అంటున్నాడు. పొట్టంతా గ్యాస్ ఉంచుకుని వరుసగా పెట్టారు మొత్తం. దీని మీద ఇప్పుడు బిర్యానీ ఎక్కుద్ది. ఇంకా ఇక్కడేమో కట్టి పొలాలు. కాసేపట్లో వంట మొదలైపోద్ది అనమాట. అన్ని రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి లోపల పట్టుకెళ్ళడానికి అనుకుంటా ఈ ట్రాలీ. డెకరేషన్ జరుగుతుంది ఇక్కడ. మొత్తం అయిపోయిన తర్వాత నైట్ వచ్చినప్పుడు చూద్దాం ఎలా ఉందో ఇది. ఎవడ హైట్ లేపుతాడు ఫస్ట్ నువ్వు లేపు. నేను లావన్నా నువ్వు నేను బస్ న్యాయం చెప్పాలి రే. అందుకే లేపుతారు అందరూ. నువ్వు డైరెక్ట్ చూస్తున్నావు కదా చెప్పు. ఓకే ముందు ఎవరు లేపుతాడు? ఆడ హైట్ లేపుతాడు లేదు నేను చూస్తాను. స్వీట్ తిన్నా ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా హైట్ వచ్చింది మావా. ఇక్కడ దాకా వచ్చింది. వెళ్ళిపో తూర్పు. అరే 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 పైకి లేదు. డెలివరీ చేయాలి. ఓకే అలా చెయ్యి. నువ్వు వెనక్కి వెళ్ళండి. డెలివరీ చేయి అయితే. అలా చెయ్యి. చేయి పెట్టు పైకి అంత లేపేస్తా. లేపే. తగులుతుంది. చేయలేపుతావు రే బషీర్. ఓకే లాస్ట్ లాస్ట్ అది. బషీర్ న్యాయంగా నువ్వు బెటర్ చేయి పెట్టు. నా ఎఫర్ట్స్ కైనా మీరు ఇవ్వాలి. అరే అంతకన్నా బైక్ అరే లేదు ఏదా కొట్టదు నేను కొట్టరా. అరే కొట్టేసాడు. సింపులా అది సింపులా సింపులా అదా సింపులా. నీకన్నా ఒక హైట్ ఎక్కువ నేను. అబ్బా ఈ చెప్పులు తీరమా నేను చెప్పు కాదు నీకన్నా పొట్ట తక్కువ, నీకన్నా అందంగా ఉంటా. అన్నీ ఎక్కువే మాయా. ఇంకా ఒక డీజే పెడతావు. ఎందుకు నువ్వు ఇంకా ఎందుకు సన్నగా ఉన్నాడు నేను అందంగా ఉన్నాను అమ్మా. ఈ మధ్య కొద్దిగా పొట్ట కొద్దిగా వెళ్ళారా లోపలికి ఎట్టు పొట్ట పొట్ట లోపలికి ఎట్టు లోపలికి ఎట్టు లోపలికి వెళ్తాను అలా ఉంది. అనుకుంటాడు పెట్టట్లా. బయటకెట్టు వదిలే బొట్ట వదిలే. ఇంకా 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 రాని మా ఇంకా రాని వెళ్తే అదే కానీ సన్నగా అయ్యాడు కొంచెం. అయ్యాడు ఎంత అయ్యాడు. అందరం రెడీ అయిపోయి ఇప్పుడే వలీమాకి స్టార్ట్ అవుతున్నాం. కుర్రాళ్ళు పూల సొక్క కళ్యాణ్ సొక్క మా దర్గా బావ కూడా వచ్చాడు. మా దర్గా బావ నా పెళ్లికే వస్తాడో రాడో అని నా డౌట్. కలీం పిలవగానే కలీం పెద్ద మనిషి పిలిచాడు రావాల్సిందే అని చెప్పేసి కాకినాడ నుంచి వచ్చారు ఈయన. మా ఇంట్లో ఫంక్షన్లకి రారు ఈయన. ఇంట్లో ఫంక్షన్లకి ఇంట్లో ఫంక్షన్లకి రారా లీవ్ దొరకలేదు అంటారు. అవునండి ఇది సోమవారం శనివారం ఆదివారం కూడా కాదు సోమవారం టైంకి వస్తారు మరి మీరంటే గ్రేట్. ఏదో ఇచ్చాడు మీకు. కలీం చెప్పాడు రావాల్సిందే. పిలిచే పద్ధతి ఉంటదిరా. అది అది నేర్చుకోండి ఫస్ట్ మీరు. అయితే మాకు పద్ధతి లేదంటారు.
పిలిచే పద్ధతి 100 సార్లు చెప్పా దర్గా బాబు మర్యాద పిలుద్దురా కలింగడ్లో పిలుద్దురా తీసుకెళ్ళిపోతున్నాడు లేదు సార్ చెప్పాను నాకు తెలియదు బావగారితో మీద జోకు లేకు నువ్వు ఆ కొడక బాగా మాకు బాగా కోసేస్తాం చలో వెళ్దాం ఫంక్షన్కి వెళ్దాం పదండి. ప్రసాద్ రైట్ సైడ్ చూడకు రైట్ సైడ్ చూడకు రైట్ సైడ్ చూడకు జోకు మావా. ఇప్పుడే వచ్చాం ఫంక్షన్ హాల్కి. లైటింగ్ బాగుంది కదా మా సూపర్. లైటింగ్ అదిరిపోయింది. లోపలికి వెళ్దాం. ఇప్పుడే ఫుడ్ కెప్టెన్ అన్న వచ్చారు. ఫైనల్ గా ఫుడ్ కెప్టెన్ అన్న డేట్ ఆఫ్ బర్త్ అయితే మాకు రివీల్ అయింది. జస్ట్ ఎంతకాలం మాకు అబద్ధం చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేశారు. అన్న చెప్పండి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? స్టవ్ దొరికిందా? స్టవ్ దొరకలా, ఇంకా దొరకలే. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి దొరకాలని ఈ 2 రోజుల నుంచి అందరూ స్టవ్ గురించి మరి ఏం చేస్తాను, పరామర్శించాలి కదన్న. పరామర్శిస్తాం స్టవ్ గురించి. అసలు ఆ స్టవ్ ఎంత పెద్ద గోల అయితే దొరకలేదు. నువ్వు పెట్టిన గోడ అలా ఉందా? సైలెంట్ గా తీసుకున్నా పోయేది. నేను నువ్వే చూసుకోలేకపోతుంటే వాళ్ళు ఎలా చూస్తున్నారో ఏంటారా. ఏంటి కట్ చేసేయండి ప్లీజ్. లోపలికి వచ్చి కూర్చున్నాం. స్పెట్స్ నిన్నే చేయించాను, అక్కడికి వెళ్ళానుగా, అక్కడ చేయించా. ఇప్పుడు వచ్చినాయి, కనబడుతుంది. ఇప్పుడు స్టేజ్ మీద ఏముందని నిన్న అయితే ఏం కనిపించలే. ఇప్పుడు 2 మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు. హాయ్. ఇందాక ఏమన్నావు, ఏదో అన్నావు, అన్న తగ్గాడు అంటున్నావా? ఏం తగ్గాడు? ఇంత ముందు చూసావా తగ్గాడు అంటున్నావు? ఏళ్ళు మా నీ పెళ్ళికి ఎంగేజ్మెంట్ రింగ్ చేయాలంటే దానికి అయిపోతే పెళ్లి ఖర్చుల్లో సగం. ఇంకోటి కూడా ఏదో అన్నావు, యాటిట్యూడ్ అంటే అర్థమైపోయింది వాళ్ళకి కూడా. బర్త్డే కేక్ చేద్దాం. ఈసారి బర్త్డేకి వేరే కేక్ అనుకుంటున్నాం, కానీ అది ఏమవుద్ది, అది ఏమంటారు దాన్ని, 18+ అయిపోద్దేమో అని ఆలోచిస్తుంది. మేడ అదే మధ్య మెడ తిరుగుతుందంట మావా హీరో. చూపి బాగా చూపి అంటారు. నేను అనలేదు మా పెళ్ళయ్యాక గ్లామర్ వచ్చావేంట్రా నువ్వు? పెళ్ళయ్యాక గ్లామర్ వచ్చావేంటి? ఏది పొట్ట కూడా వాసింది. తమ్ముడు చూస్తావా వీడియోలు? నా పేరేంట్రా? అందరు నన్ను ఏమని పిలుస్తారా? ఓకేరా, థ్యాంక్ యూ రా. ఎక్కువ తిరక్కండి, ఎండలో నల్లగా అయిపోతారు. వెరీ గుడ్, ఓకే. ఇప్పుడే కూర్చున్నాం. ఫుడ్ క్యాప్టెన్ కూడా ఇక్కడే ఉన్నాడు. ప్రసాద్, మన అతి నవీన్. ఏంటి చాలా గ్లామర్ కనిపిస్తున్నావు, అన్ని నల్లకి కనబడుతున్నాయండి. కలర్ వేస్తాడు ఆడి, కలర్ వేస్తాడు అందరు కూడా వేసుకున్నావు కదా. ఏంటిది కలర్? ఒరిజినల్ 3 సంవత్సరాలు వేస్తున్నాడు. 2 సార్లు మార్పించావు కదా. ఏంటి 2 సార్లు మార్పించారు? హెయిర్ స్పా కలర్ కదా. 3 సంవత్సరాలు వేస్తున్నాడు కలర్. ఎవడు? బషీర్ 3 సంవత్సరాలు. బాల మీరు పది నాకు పడ్డాయి ఎర్రయి. వీడి కలర్ వేసుకుండు. అరే ప్రసాద్, నవీన్ గడి మీద జోకు లేకు నువ్వు. సరే సారీ దేనికి డబ్బులు? డబ్బులు కొడితే నవీన్ ఫీల్ అవుతాడంట. యారా అదేగా అన్నావు నువ్వు. చెప్పే చూసావా, అదే నిజం మనసులో. ఏం చెప్పావురా? నువ్వు చేయించుకోగా ఏడుపుతాడు. అదే నిజమంటున్నా. నేను ఆల్రెడీ ఆడి స్కానర్కి వెళ్ళిపోయినాయి డబ్బులు. థ్యాంక్స్. థ్యాంక్స్ అన్నాడు చూసావాడు. అంటే ఆడి మనసులో ఉంది అదే. చెప్తే అర్థం కాదు. ఓకే, పెట్టిన తర్వాత స్నాప్ తీసుకుంటే బాగుంటుంది. నువ్వు ఆగలవు అప్పుడు దాకా, మొత్తం పెట్టేదాకా. నువ్వు ఆగుతావు, నేను తినేస్తా. నీ ప్లేట్ తీసుకుంటా. ఎవరిదైతే ఏంటి ప్లేట్ మావా ఆగచ్చు కదా మావా నా కోసం. అవుతుంది ఇది అయ్యేదాకా. ఓకే, టేస్ట్ చూద్దాం. కుల్ఫీ చికెన్. అక్కడ ఫుడ్ చూపించే అంత స్కోప్ రాలేదు. తినేసి ఇప్పుడే ఫంక్షన్ నుంచి బయటకు వచ్చాం. ఐస్ క్రీమ్ తిందామని ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లో పార్టీ ఇస్తాను ప్రసాద్ తీసుకొచ్చాడు. కాదు, ఎంతమంది ఉన్నారు చూడు, అందరికి వేపించాలి ఇప్పుడు. బాస్ కాలు, బాస్ చెప్పులు. పదండి బాస్. బాస్ 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 ఇప్పుడు పార్టీ ఇస్తాడు. అటు వెళ్ళిపోతా. ఇటురా, రారా రారా. ఇప్పుడే తీసుకున్న ఐస్ క్రీమ్ నేను ఏదో తీసుకున్నా. ఏదో మ్యాంగో తీసుకున్నా. అందులో మ్యాంగో ముక్కలు కూడా వేసారు. ఇదేదో రెడ్ వెల్వెట్ అంట, కలర్ఫుల్ కనబడిందని తీసుకున్నాడు. టేస్ట్ చూసాడు. అది సెలక్షన్ ఎలా ఉంది చెప్పమ్మా. గొప్ప టేస్ట్ రా మామూలు ఇది. ఎక్కడ ఫీల్ అయిపోతారని చెప్పి చెమటకొంపోతుంది అది. నేను తిన్న ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంతో తెలుసా? 100 రూపాయలు. నువ్వు తినేది ఎంతో తెలుసా? 400. నేను చెప్పాను
ఎవరు చెప్పారన్నది మ్యాటర్ కాదు. నీ ఐస్ క్రీమ్ తో ప్రసాద్ గారు లాంటి వాళ్ళు 4 తినచ్చు. అంటే 8 మంది తిన్నట్టు. అలాంటిది 400 రూపాయలు ఐస్ క్రీమ్ ఒకటి తినేస్తున్నాడు. 400 బాబు ఏం ట్రైనింగ్ ప్రసాద్ మీద తినే నా వీడియోలో ఉంది. బిస్కెట్ కూడా తినేసాడు. మాడు ఏమని తింటే కదులుతుంది, నువ్వే తినేసి. చూసావా అయ్యా స్మాల్ బాస్ బిగ్ బాస్ అంట. బిగ్ బాస్కెట్ అంటరా. సర్లే నువ్వు కష్టపడుతున్నాను, నేను చిన్న చెయ్యాస్. రూమ్ తీసుకెళ్తే డెత్ బై చాక్లెట్ అన్న గైస్ దీని పేరు. మాటేంట్రా అక్కడ పెట్టు, రోడ్డు మీద వెళ్ళి వెళ్తుంటే తెల్లారికి అయిపోతుంది. నీ ఏడవుతుంది నీ వల్ల. చెత్త అంది చేసావు ఇప్పుడు దాకా నువ్వు. ఏం ఛాలెంజ్? తింటరా ఛాలెంజ్. ఆడు తినేస్తున్నాడు. నువ్వు 10 నిమిషాలు అంటే ఆడు సగం స్పూన్ తో ఇంత లేపేస్తున్నాడు. ఒరే కక్కుంటారే, నేను నాకు తప్పు. మరి మీ నాన్న ఒరే నోటితో తినరా, సొట్టతో షట్టుతో కూడా తినేస్తున్నాం. అవే మొత్తం తినేస్తాడు. అది ఏట్రా గేదె కుడితెట్టినట్టు, గేదె కుడితో తోడెట్టినట్టు ఎందుకు కలుపుతున్నాడు? తింటాడులే, ఇచ్చేస్తున్నాడు మొత్తం. ఇచ్చేలేరా ఇంకా, నువ్వు తిన్నారు కదా, నీకు ఆడు కళ్ళు పడ్డాయి. తినేరా మావా. ఇప్పుడే రూమ్కి వచ్చాం, ప్లే స్టేషన్ ఆడుతున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారు, లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.